టెక్నాలజీ మాయతో లైబ్రరీ వ్యవస్థ అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. హైదరాబాద్ బుక్ ఫెయిర్ వెబ్సైట్ ను ప్రారంభించిన ఆయన కంప్యూటర్, మొబైల్స్ తో యువత బుక్ రీడింగ్ ను మర్చిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వాలు ముందుకొచ్చి అంతరించిపోతున్న లైబ్రరీ వ్యవస్థను కాపాడాలని కోరారు. డిసెంబర్ 18 నుంచి 27 వరకు బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తగ్గుతున్న సమయాలలో బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా తగ్గుతున్న సమయాలలో వర్చువల్ వరల్డ్ అంటే ఇవాళ రేపు కమ్యూనికేషన్ ఒక ఎక్స్ప్లోజన్ వచ్చిన తర్వాత, కొత్త మీడియా అభివృద్ధి అయిన తర్వాత చాలామంది పుస్తకాలకు దూరం అవుతున్నారు. ఈ దూరం అవుతున్న వాళ్ళని మళ్ళీ పుస్తకాలకి, అక్షరాలకి దగ్గర చేయడానికి ఇట్లాంటి బుక్ ఫేర్స్ విపరీతంగా పనిచేస్తాయి, ప్రభావం కలిగజేస్తాయి. అంతరించిపోతున్న చదువు అనేది ఇంకింత పెరగాలని, చాలామంది జ్ఞానానికి నిజానికి చదవడం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ వర్చువల్ వరల్డ్ అంతా కూడా ఒక డొల్ల సమాజాన్ని సృష్టిస్తుంది, కానీ చదువు మాత్రమే అసలైన సమాజాన్ని, జ్ఞాన సమాజాన్ని నిర్మిస్తుంది. కనుక ఈ చదువు మీద శ్రద్ధ పెట్టే హైదరాబాద్ బుక్ ఫేర్ విజయవంతం కావాలని, ఈ పుస్తకాలు చాలా వరకు కొత్త కొత్తవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 15 రోజుల పాటు మేము మొత్తంగా ఈ పుస్తక ప్రదర్శనలకు సంబంధించిన విషయాలను అన్ని కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నాం. చాలా కళాశాలల్లో అట్లాగే మీటింగ్స్ ద్వారా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి సంబంధించిన ప్రచారం చేస్తున్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ రీడర్స్ ఫెయిర్గా మార్చుతూ, అంటే బుక్ ఫెయిర్ అంటే పుస్తకాలు అమ్ముకునే షాప్గా కాకుండా దాన్ని పుస్తక ప్రియుల యొక్క పఠనా కేంద్రంగా మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి పోయినసారి 6 లక్షల మంది వచ్చారు, ఈసారి 10 లక్షల మంది దాటుతారని చెప్పేసి అనుకుంటున్నాం.